శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులసి టాక్స్కి స్వాగతం. వారాహి అమ్మవారి నవరాత్రి పూజ కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఆ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేసుకోవచ్చండి. వివాహం కాని వాళ్ళు చేసుకోవచ్చు, వివాహం అయిన వారు చేసుకోవచ్చు, దంపతులిద్దరూ కూడా కలిసి చేసుకోవచ్చు. అది ఇంకా మంచిది. ఆ అమ్మవారికి ఏంటంటే కొద్దిగా నియమనిష్టలతో చెయ్యాలి. ఆ నియమనిష్టలు ఏంటి అంటే, ఈ నవరాత్రి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదు, తినకూడదు. ఒంటిపూట భోజనం చేస్తే మంచిదండి. శక్తి ఉంటే మాత్రంగా మధ్యాహ్నం భోజనం చేసి ఉదయం సాయంత్రము కొద్దిగా పళ్ళు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. లేదు ఆరోగ్యం ఏమైనా మాకు ఫుడ్ లేకపోతే కష్టం అనుకుంటే 3 పూట్ల అల్పాహారం తీసుకోండి. ఈ 9 రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలండి. ఏ సమయంలో పూజ చేస్తే మంచిది అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఒకసారి వినండి. ఆ వీడియో కూడా వినండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి.